హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అప్పుతో ఫోన్లో మాట్లాడడం విన్న రుద్రాని అయితే ఎలా అయినా సరే వీళ్ళకంటే ముందుగానే ఆ మాయని అక్కడి నుంచి తప్పించాలని అనుకుంటుంది. కానీ అసలు మాయ ఎక్కడ ఉందో తెలియకుండా ఎలా తప్పించడం? ఈ కావ్యని ఫాలో చేస్తే ఖచ్చితంగా ఆ మాయని పట్టుకోగలుగుతాం అని చెప్పి ఇక కావ్యతో పాటే రుద్రాని ఫాలో చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా బాబు విపరీతంగా ఏడవడంతో ఇంకా ధాన్యలక్ష్మి అయితే ఇంట్లో ఉన్న చిత్ర దగ్గరికి వచ్చి, ఏయ్ బాబు అంతలాగా ఏడుస్తుంటే బాబుని ఆడించడం తెలీదా? అసలు బాబుకి నీకు సంబంధం లేనట్టుగా అలా కూర్చున్నావేంటి అని ధాన్యలక్ష్మి అడగడంతో ధాన్యలక్ష్మి మాటలకి మాయ, కాదండి బాబు బాబు నా దగ్గర అస్సలు ఊరుకోవట్లేదండి. నేను ఎంత ఆడిచ్చినా సరే అసలు అసలు బాబు ఏడుపు ఆపట్లేదు అని చెప్పి ఇక అటు ఇటు దిక్కులు చూస్తుంది. ఏయ్ ఇక్కడ మాట్లాడుతుంటే అటు ఇటు దిక్కులు చూస్తున్నావేంటి? అసలు నువ్వు ఆ బిడ్డకి తల్లివేనా? అసలు ఆడదానివేనా అని చెప్పి ఇక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి ఇక మాయ పేరుతో ఉన్న చిత్రని అడుగుతారు. చిత్ర అయితే, అదేనండి కావ్య కోసం వెతుకుతున్నాను, కావ్య ఎక్కడ కనిపించటం లేదు అని చెప్పి మాయ మాట్లాడుతుంటే మాయ మాటలకి ఇందిరాదేవి, ఏంటి కావ్య కోసం వెతుకుతున్నావా? కావ్యాని ఆయన చేద్దామనుకుంటున్నావా? అస్సలు కుదరదు. ఇప్పటికే నా మనవడు ఈ బిడ్డని తీసుకొచ్చి దాన్ని తల్లిని చేశాడు. ఇప్పుడేమో నువ్వు ఆయాని చేయాలనుకుంటున్నావేమో. చూస్తూ నేను అస్సలు ఊరుకోను. అయినా కన్న తల్లివే కదా, బిడ్డని ఆడించడం కూడా నీకు చేత కావట్లేదా అని చెప్పి ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతుంటే దానికి మాయ, ఇదేంటి ముగ్గురు కలిసి ఒకేసారి అటాక్ చేస్తున్నారు, ఈ రుద్రాని ఎక్కడ చచ్చిందో ఏంటో కనీసం కవర్ చేసి వీళ్ళ నుంచి తప్పించేది అని చెప్పి ఇక మాయ భయపడుతుంటుంది. ఇదంతా పైనుంచి చూస్తున్న రాజ్, అది నిజమైన తల్లి కాదు, తను నిజమైన తల్లి కాదని మీ అందరికీ నేను ఎలా చెప్తాను? ఆ బాబుకి నేను కళావతి కావాలి, ఆ దొంగ మాయ కాదు అని చెప్పి ఇక రాజ్ పైనుంచి అదంతా చూస్తూ తనను తను ఇలా అనుకుంటూ ఉంటాడు. ఇక ఇందిరాదేవి అయితే, అసలు నీ మీద నాకు అనుమానంగా ఉంది, నువ్వు నిజంగానే ఆ బిడ్డకి తల్లివేనా అని అడగడంతో ఒక్కసారిగా మాయ ఉలిక్కి పడుతుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే, అసలు డాక్టర్ గారు తల్లి స్పర్శ కావాలి అని, బిడ్డ ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. కానీ నీ స్పర్శ తగలగానే బాబు ఎందుకని అంతలాగా ఏడుస్తున్నాడు? నువ్వు బిడ్డకి తల్లివే కదా, మరి తల్లి స్పర్శ బిడ్డ ఎందుకు గుర్తించడు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అడుగుతుంటే, అవును నేను చాలా దురదృష్టవంతురాల్ని, నా తలరాత ఇలా తగలబడింది. మీ అబ్బాయేమో నన్ను తల్లిని చేసి పక్కకెళ్ళిపోయారు, అలాగే నా బిడ్డని నా నుంచి దూరం చేసి నన్ను బిడ్డకి కాకుండా చేసేశారు. ఇప్పుడు వీడేమో నన్ను గుర్తుపట్టడం లేదు అని చెప్పి ఇక మాయ అయితే వాళ్ళ ముగ్గురు దగ్గర దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణాదేవి అయితే, ఏంటి తల్లిని బిడ్డ మర్చిపోతాడా? అసలు అసలు అది జరగనిది. నిన్న కాక మొన్న పరిచయమైన కావ్యే ఆ బాబుకి చాలా చేరువైంది. మరి నువ్వు కన్న తల్లివి, 9 నెలలు ఆ బిడ్డని మోసావు, తరువాత 8 నెలలు నీ దగ్గరే పెరిగాడు. 1 నెల రోజుల నుంచే కదా ఈ బిడ్డ కావ్య దగ్గరకు వచ్చింది, మరి నిన్నెలా మర్చిపోతాడు అని చెప్పి ఇక మాయని అడగడంతో మాయ భయపడుతూ, బాబోయ్ దొరికిపోయేలా ఉన్నాను, ఇప్పుడు ఏం చేయమంటారు అని చెప్పి ఇక తనలో తను భయపడుతుంటుంది. ఇంతలో ఇందిరాదేవి అయితే, ఏయ్ బాబుని ఎత్తుకో, వాడికి స్నానం చేపించి దిష్టి తీసి పాలు తాగించి నిద్రపుచ్చు ఎలా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అమ్మయ్య, కసరితే కసరారు కానీ నన్ను ఇక్కడి నుంచి పొమ్మన్నారు, ఇప్పుడు నాకు హాయిగా ఉంది అని చెప్పి ఇక బాబుని వాకర్లో వేసి తీసుకువెళ్తుంటే, ఏయ్ అలా తీసుకెళ్తావేంటి, ఎత్తుకో అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అలా అరవడంతో ఇక బాబుని ఎత్తుకుని అక్కడి నుంచి మాయ, అమ్మో వీళ్ళకి దొరికితే రఫ్ అండ్ టఫ్ వాయించేస్తున్నారు, ఎక్కడ దొరికిపోతానేమో అని భయం వేసింది. దేవుడా, ఇదంతా చూస్తుంటే
వీళ్ళు నన్ను మామూలుగా వాడుకునేలా లేరు అని చెప్పి ఇక మాయ అక్కడి నుంచి బాబుని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంతలో కిందకైతే రాజ్ వస్తూ మాయ చేతిలో నుంచి బిడ్డని తీసుకుంటాడు. నువ్వు నిజమైన తల్లివి కాదని నాకు తెలుసు, వీడికి తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు కదా. ఇంకెన్ని రోజులు మోసం చేస్తావు? ఇక నీ ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టే టైం దగ్గర పడింది, రెడీగా ఉండు అని చెప్పి ఇక రాజ్ అయితే బాబుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మాయ రాజ్ చెయ్యి పట్టుకుని, ఆగు రాజ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇంట్లో నుంచి నేను వెళ్ళటం కాదు, నీ జీవితంలోకి అడుగు పెట్టే టైం దగ్గర పడింది. నువ్వు ఇందాక వినలేదా? అత్తయ్య గారు, అదే మీ అమ్మగారు మరొక 2 రోజుల్లో మనిద్దరికి పెళ్ళిని ఫిక్స్ చేశారు. ఇక నీ జీవితంలోకి ఎంటర్ అయ్యే రోజు ఇక 2 రోజులు మాత్రమే ఉంది. తరువాత ఎలాగో ఇక నీతోనే నా జీవితం అనుకో అని చెప్పి మాయ మాట్లాడుతుంటే, షటప్ షటప్, నిన్ను కనీసం అత్తగారు అని పిలవడానికి కూడా మా మమ్మీ అంగీకరించలేదు. నిన్ను నా జీవితంలోకి ఎలా రాణిస్తాననుకుంటున్నావు? అది జరగని పని. నా జీవితంలో కళావతి మాత్రమే ఉంటుంది. నాకు భార్యగా, ఈ ఇంటి కోడలిగా కళావతి తప్ప నా జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఇంకెవ్వరికీ లేదు. నేను చచ్చేంతవరకు నా భార్య కళావతి మాత్రమే. ఇంకొక్కసారి ఇట్లాంటి పగటి కలలు కనడం మానేసి అని అనుకుంటూ రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ మాటలన్నీ విన్న స్వప్న అయితే చాలా ఆనందపడుతుంది. ఇక స్వప్న అయితే మాయకి ఎదురవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి స్వప్నని మాయ అడుగుతుంటే ఇక స్వప్న మాయ చెంప పగల కొడుతుంది. ఏయ్, నేనేం మాట్లాడకుండా ఇలా కొట్టేశావేంటి అని అడగడంతో, నేను ఎందుకు కొట్టానో, ఎందువల్ల కొట్టానో ఆలోచించడానికే నీకు సంవత్సరం టైం పడుతుంది. అట్లాంటిది నువ్వు రాజుని పెళ్లి చేసుకొని ఈ దుగ్గిరాల వారింటి కోడలైపోతానని పగటి కలలు కంటున్నావు కదా. ఆ పగటి కళల్లో నుంచి బయటికి రావాలనిలే. వెళ్ళు 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 అని చెప్పి ఇక స్వప్న అయితే మాయని చిరాకు పడుతుంది. మాయ, అమ్మో, రుద్రాణి గారు చెప్పినట్టు ఆవిడ కోడల దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాయ అయితే ఇక కావ్య అప్పు దగ్గరికి వెళ్ళి, అప్పు ఎక్కడ ఆ మాయ ఇల్లు అని అడగడంతో, అక్క కనిపిస్తుంది, అదే అదే మాయ ఇల్లు. మాయ ఇంకా ఊరు నుంచి వచ్చినట్టు లేదు. తను వచ్చే వరకు వెయిట్ చేద్దామా అని అడగడంతో, చూడప్పు, నాకంత టైం లేదు. లోపలికి వెళ్ళి తను వచ్చిందో రాదో ముందు చూద్దాం, తరువాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. పద, ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి ఇక కావ్య అప్పుని తీసుకుని లోపలికైతే వెళ్తుంది. ఇదంతా చూస్తున్న రుద్రాణి అయితే, ఏంటి నిజమైన మాయ ఇదే ఇంట్లో ఉందా? అయితే ఆ మాయని వీళ్ళ నుంచి ఎలా తప్పించాలి అని చెప్పి ఇక రుద్రాణి ఆలోచిస్తూ కారులో నుంచి దిగి దొంగచాటుగా చూస్తుంటుంది. ఇక డోర్ కొట్టడంతో ఇంతకు ముందు మాయ ఫ్రెండ్ అంటూ వచ్చిన అమ్మాయి డోర్ ఓపెన్ చేస్తుంది. తనని చూసిన అప్పు, ఏంటి మళ్ళీ నువ్వే వచ్చావు? మాయ ఇంకా రాలేదా ఊరు నుంచి అని అడగడంతో, దానికి తన ఫ్రెండ్, ఇంకా రాలేదండి, ఆల్రెడీ తను వచ్చేస్తున్నాను అని కాల్ చేసింది, ఆన్ ద వే అనుకుంటా, నాకు తెలిసి ఇంకొక పావు గంటలో ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి ఇక తన ఫ్రెండ్ మాట్లాడుతూ, ఈవిడెవరండి, ఎప్పుడు చూడలేదు, కొత్తగా కనిపిస్తుంది అని అనడంతో, తను మా అక్కలే, చిన్నప్పటి ఫ్రెండ్ కదా, కలిసి వెళ్దామని వచ్చాంలే అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఒక పెద్ద కార్ వచ్చి ఆ ఇంటి ముందు ఆగుతుంది. అలా కార్ ఆగడంతో తన ఫ్రెండ్, అదిగో మాయ వచ్చేసినట్టుంది అని మాట్లాడడంతో ఇద్దరు కూడా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు. ఇక కారులో నుంచి ఒక బ్రీడ్ కేస్ని తీసుకొని మాయ లోపలికి నడుచుకుంటూ వస్తుంది. మాయ అలా లోపలికి వస్తూ ఉన్నట్టుండి కావ్య అప్పులని చూస్తుంది. మాయకి కావ్య ముందే తెలుసు కాబట్టి భయపడుతూ అక్కడే ఆగిపోతుంది. ఇక కావ్య వెనక్కి తిరిగి మాయతో, ఏంటి వచ్చేసావా, రామ్, నీకోసమే ఎదురు చూస్తున్నాను, మర్యాదగా ఏం జరిగిందో చెప్పకపోతే
తరువాత నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో నువ్వు అస్సలు ఊహించవు. ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు ఆ బిడ్డకి తల్లివన్నమాట నాకు తెలుసు. కానీ నువ్వు వాడుతున్న నాటకం మొత్తం నాకు బాగా తెలుసు. నువ్వు నిజం చెప్పకపోతే తరువాత పోలీసుల దగ్గర ఊసలు లెక్కెట్టాల్సి ఉంటుంది అని చెప్పి ఇక కావ్య మాయని భయపెడుతుంది. మాయ కావ్య అలాగే అప్పులు మాట్లాడుతున్న మాటలకి భయపడి అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. ఇక తన్ని పట్టుకోవడానికి వీళ్ళిద్దరు కూడా తన వెంట పడతారు. ఇంకా రుద్రాణి అయితే ఇదేంటి, ఒక్క మాట కూడా మాట్లాడకుండా మాయ అలా పారిపోతుంది. నాకు మాయని పట్టుకునే అవకాశం లేకపోయినా తనే నాకు మంచి అవకాశాన్ని కల్పించింది. ఇక మాయ, నువ్వు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి నీకు నేను మంచి ఛాన్స్ ఇస్తాను అని చెప్పి రుద్రాని కారెక్కి మాయ ఎటువైపు అయితే వెళ్తుందో అట్నుంచి తన కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంది. ఇక తను పరిగెత్తుతున్న దానికి ఆపోజిట్గా రుద్రాని వచ్చి మాయని గుద్దేస్తుంది. మాయ ఉన్నట్టుండి పక్కనే ఉన్న పెద్ద రాయి మీద పడిపోతుంది. తన తలకి బలంగా గాయం తగులుతుంది. ఇంకా వెంటనే అప్పు అలాగే కావ్య ఇద్దరు కూడా మాయ దగ్గరికి వచ్చి మాయ మాయ కళ్ళు తెరువు అని చెప్పి ఇద్దరు లేపుతుంటారు. ఇక ఇంతలో రుద్రాణి అక్కడి నుంచి వెనక్కి చూసి మాయ ఇక దేవుడి దగ్గరికి మాయమైపోయింది. ఇంకా ఇంట్లో ఉన్న చిత్రే మాయ. కావ్య, నువ్వు అనుకున్నది ఏది కూడా ఈ రుద్రాణి జరగనివ్వదు. ఈ రుద్రాణి ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి రుద్రాణి చాలా హ్యాపీగా మాయని చంపేశానని తెగ సంబరపడిపోతూ వెళ్ళిపోతుంది. ఇక మాయని ఇమీడియట్లీ హాస్పిటల్కి తీసుకెళ్తారు. అప్పు కావ్య అయితే ఇక కావ్య, అప్పు ఏంటి ఇలా జరిగింది? ఇంకొక 2 రోజుల్లో మా అత్తగారు ఇంట్లో ఉన్న ఆ మోసగత్తెకి అలాగే ఆయనకి పెళ్లి జరిపించడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఇప్పుడు చూస్తే ఈ మాయ అసలు బతుకుతుందో లేదో కూడా తెలియటం లేదు. నాకేంటో భయంగా ఉంది. నా చేతులారా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకుంటున్నానేమో అని నాకు కంగారుగా ఉంది అని చెప్పి ఇక కావ్య అయితే భయపడుతుంటుంది. కావ్య మాటలు విన్న అప్పు, అక్క నువ్వేం కంగారు పడకే, మాయకి ఏమీ కాదు, డాక్టర్ గారు వచ్చి ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్తారు అని చెప్పి ఇక ఇద్దరు కూడా డాక్టర్ కోసం ఎదురు చూస్తుంటారు. మాయని ఐసీయూలోకి తీసుకెళ్లిన డాక్టర్ కొంతసేపటికి బయటకైతే వస్తుంది. ఇక బయటికి వచ్చిన డాక్టర్ కావ్యతో, చూడండి ఆ పేషెంట్ చాలా బ్లడ్ లాస్ అయింది, తను కోమాలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. 24 గంటలు గడవంది, మేము ఏమీ చెప్పలేము. తను కోమాలో కన్నా వెళ్ళిపోవచ్చు, లేదంటే చనిపోవచ్చు అని చెప్పి ఇక డాక్టర్ కావ్యకి అలాగే అప్పుకి చెప్పడంతో ఒక్కసారిగా కావ్య కుప్ప కూలిపోతుంది. ఇంకా అప్పు అయితే అక్క అక్క లేక అని చెప్పి ఇక అప్పు కావ్యని లేపుతుంటే, కావ్య అయిపోయింది, అంత అయిపోయింది. నా చేతులారా నా జీవితాన్ని నేనే నాశనం చేశాను. ఆయనకి ఇంకొక పెళ్లి జరిపించడం కోసం అంగీకార పత్రాల మీద సంతకాలు పెట్టాను. మా అత్తగారు 2 రోజుల్లో ఆయనకి ఆ చిత్రతో పెళ్లి జరిపించడానికి సిద్ధమైపోయారు. ఇక అయిపోయింది అని చెప్పి కావ్య అప్పుని పట్టుకుని బోరున ఏడుస్తుంది. అప్పు అయితే, అక్క ఏం కాదక్క, ఖచ్చితంగా ఆ మాయ కళ్ళు తెరుస్తుంది, నువ్వు లేక అని చెప్పి ఇక అప్పు కావ్యని లేపుతుంది. ఇంతలో కావ్యకి ఫోన్ అయితే వస్తుంది. రుద్రాణి ఫోన్లో గట్టిగా నవ్వుతూ, ఏంటి మాయని తీసుకురావడానికి బయలుదేరి ఇంతవరకు రాలేదు అంటే మాయ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందా లేకపోతే పూర్తిగా మాయమైపోయిందా అని అడగడంతో ఆ మాటలు విన్న కావ్య కోపం తెచ్చుకొని ఏం చెయ్యలేక ఫోన్ కట్ చేస్తుంది. అప్పు, ఇదంతా జరగడానికి కారణం ఆ రుద్రని గారిని. ఎలా అయినా సరే ఆవిడ ఆడుతున్న నాటకాన్ని బయట పెట్టాలి, ఇంట్లో జరుగుతున్న అనర్థాలని ఆపాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా కావ్య తనలో తను కుమిలిపోతుంది. ఇంతలో అక్కడికి రాజ్ అయితే వస్తాడు. రాజ్ని చూసిన కావ్య, ఏమండి అని ఇక రాజ్ని హక్ చేసుకుంటుంది. రాజ్, ఏమైంది అసలు, ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు? అప్పు ఏం జరిగింది అని అడగడంతో, బావా అది అక్క నేను మాయ కోసం వెళ్ళాం, అక్కడ
అక్కడ అనుకోకుండా మాయకి యాక్సిడెంట్ జరిగింది. తను తను కోమాలకు వెళ్ళే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కని చూస్తే నాకు భయం వేసింది. అందుకే అందుకే మీకు ఫోన్ చేశాను అని చెప్పి ఇక అప్పు చెప్పడంతో అప్పు మాటలకి రాజ్ నాకు నాకు బాగా తెలుసు ఇలాంటిదేదో ఒకటి జరుగుతుందని. కంగారు పడకు, ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది. కానీ మీ అక్క వెళ్ళి ఆ మోసగత్తని తీసుకొచ్చి నా నెత్తిన కురువు పెట్టింది. ఇప్పుడు మమ్మీ 2 రోజుల్లో దాంతో నాకు పెళ్లి జరిపించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసేసింది అని చెప్పి ఇక రాజ్ అయితే భయపడుతుంటాడు. రాజ్ భయాన్ని చూసిన కావ్య నన్ను నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. మీరన్నట్టుగానే ఆ పత్రాల మీద సంతకాలు పెట్టకుండా కొద్ది రోజులు ఆపితే సరిపోయేది. నేనే అదేది ఆలోచించకుండా చాలా ఒడ్డిగా మాయ దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఆ పత్రాల మీద సంతకాలు పెట్టాను. నా చేతులారా నేనే నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నానేమో అని చెప్పి కావ్య చాలా బాధపడుతుంది. మొదటిసారిగా రాజ్ని కోల్పోతున్నానేమో అన్న ఫీలింగ్ కావ్యలో మొదలవుతుంది. ఇక రాజ్ అయితే కావ్యకి ధైర్యం చెప్తాడే కానీ అక్కడ పరిస్థితిని రాజ్ కూడా కాస్త భయపెడుతుంది. కావ్యని ఎక్కడ దూరం చేసుకుంటారో అని తనలో కూడా భయం మొదలవుతుంది. ఇక ఇంట్లో అయితే మాయకి అలాగే రాజ్కి పెళ్లి జరిపించడం కోసం అపర్ణాదేవి అన్నీ సిద్ధం చేస్తుంది. కావ్యని తీసుకుని ఇంటికి వచ్చిన రాజ్ ఇంట్లో ఏర్పాట్లు చూసి కంగారు పడతాడు. మమ్మీ ఇప్పుడే ఇదంతా వద్దు మమ్మీ, నాకు కొంచెం టైం కావాలి. నేను నువ్వనుకున్నట్టుగా నా మైండ్ సెట్ అంత కరెక్ట్గా లేదు, నాకు కొంచెం టైం కావాలి, తర్వాత ఏర్పాట్లు చేయండి అని చెప్పి రాజ్ అయితే అపర్ణకి ఎంతలాగో అది ఆపడానికి ట్రై చేస్తుంటాడు. కానీ అపర్ణ, చూడు రాజ్, నువ్వు మళ్ళీ ఎప్పటిలాగా మామూలుగా ఉండాలన్నా, అలాగే ఈ కుటుంబంలో జరుగుతున్న గొడవలన్నీ ఆగిపోవాలన్నా నువ్వు ఆ మాయమెళ్ళలో తాళి కట్టాల్సిందే. అందుకే ఈ ఏర్పాట్లని ఇంత ఫాస్ట్గా జరిపిస్తున్నాను. ఇక నువ్వేం మాట్లాడవని అనుకుంటున్నాను అని చెప్పి ఇక అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో సుభాష్ రాజ్ కావ్య దగ్గరికి వచ్చి, అబ్బా కావ్య, ఏమైంది? నువ్వు వెళ్ళిన పని ఏం జరిగింది? మాయ కనిపించిందా? మాయ మాట్లాడిందా అని చెప్పడంతో ఆ మాటలకి కావ్య ఏమీ మాట్లాడలేక తనలో తను కొమిలిపోతూ ఉంటుంది. రే రాజ్, ఏమైందిరా? కావ్య ఎందుకు మాట్లాడట్లేదు? ఏం జరిగిందో చెప్పు అని అడగడంతో అది డాడీ అని చెప్పి ఇక జరిగిందంతా కూడా సుభాష్కి చెప్పేస్తాడు రాజ్. అయితే అదంతా విన్న సుభాష్, నాకు ఖచ్చితంగా తెలుసు ఇలాంటిదేదో జరుగుతుందని, అందుకే కదా నిజాన్ని బయట పెడతానన్నాను. ఇక మీరెవ్వరు ఆపినా సరే ఆగేదే లేదు. ఇప్పుడే అందరికీ కూడా జరిగిందంతా చెప్తారు అని చెప్పి ఇక సుభాష్ అయితే ఇంట్లో అందరినీ పిలుస్తాడు. ఇక అపర్ణ అయితే, ఏంటండి మీరు, ఏమైంది అని అడగడంతో అపర్ణ, నువ్వు నన్ను క్షమించవని నాకు తెలుసు, కానీ ఇప్పటికి కూడా నేను నోరు విప్పకపోతే ఇక్కడ నా కొడుక్కి కోడలికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఇక సుభాష్ అయితే భయపడుతూ అపర్ణ 2 చేతుల్ని పట్టుకుంటాడు. ఇంతలో రుద్రాణి, ఇదేంటి, నేను ఎంతో కష్టపడి మాయని పైలోకాలకి పంపించి వస్తే ఇక్కడ సుభాష్ అన్నయ్య నా ప్లాన్స్ అన్ని తారుమారు చేస్తున్నాడు అని చెప్పి ఇక రుద్రాణి అయితే భయపడుతూ, అన్నయ్య, నాకు అర్థమైంది, రాజ్ని మాయతో పెళ్లి జరిపించడం నీకు ఇష్టం లేదు, కావ్యకి అన్యాయం జరుగుతుందనే కదా నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు. చూడన్నయ్య, కావ్యకి అన్యాయం జరగదు, అలాగే ఇంట్లో ఉన్న మాయకి అన్యాయం జరగదు. ఖచ్చితంగా వదిన ఇద్దరికి న్యాయం చేస్తుంది. నువ్వు కాస్త డిప్రెషన్లో ఉన్నట్టున్నావు, లోపలికి రా అని చెప్పి ఇక రుద్రాణి అయితే సుభాష్ని బలవంతంగా తీసుకెళ్ళబోతుంటే సుభాష్ రుద్రాణి చేతుల్ని గట్టిగా ఇదిలించుకుంటాడు. ఆగమని చెప్పానా? అసలు నన్ను ఆపడానికి నువ్వెవరు అని చెప్పి సుభాష్ గట్టిగా రుద్రాణి మీద అరుస్తాడు. రుద్రాణి భయపడి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక అపర్ణ అయితే, ఏవండి, ఏమైందండి? ఎన్నడూ లేంది ఇంత కోపంగా కనిపిస్తున్నారు, అసలు ఏం జరిగింది అని అడగడంతో ఆ మాటలకి సుభాష్, చూడపర్ణ, రాజ్ తీసుకొచ్చాడే ఈ బిడ్డ రాజ్కి పుట్టిన బిడ్డ కాదు, ఈ బిడ్డ నా బిడ్డ, నేను చేసిన తప్పిదం వల్ల పుట్టిన బిడ్డ అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ అక్కడే కుప్పకూలిపోతుంది. ఇక ఇందిరాదేవి అయితే, రే సుభాష్, ఏం మాట్లాడుతున్నావురా?
ఆ బిడ్డ నీ బిడ్డేంటి? అసలు అసలు నువ్వు నిజమే చెప్తున్నావా అని అంటుంటే పక్క నుంచి ఇక ప్రకాశమైతే, అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? ఆ బిడ్డ నీ బిడ్డేంటి? నువ్వు నువ్వు ఆవేశంలో ఉన్నావు అని అంటుంటే, ఆవేశంలో నేనేమి తప్పులు మాట్లాడటం లేదు. మీ అందరికీ తెలియని నిజాన్ని చెప్తున్నాను. ఈ బిడ్డ నా బిడ్డే. కేవలం నేను చేసిన పొరపాటు వల్ల పుట్టిన బిడ్డ. ఈ బిడ్డ వల్ల ఈ రోజున నా కొడుకు కోడలు జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోలేను అని అంటుంటే, మరి ఈ మాయ ఎందుకు? ఆ బిడ్డ రాజ్కి తనకి పుట్టిన బిడ్డని చెప్పింది అని చెప్పి ధాన్యలక్ష్మి అడగడంతో, ఎందుకంటే తను అసలు ఈ బిడ్డకి తల్లే కాదు, అసలు తను మాయే కాదు, తను నాటకం ఆడుతుంది. అసలు అసలు మాయ అని ఈ ఇంట్లోకి చొరబడి రాజ్ని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది ఈ మోసగత్తి అని చెప్పి ఇక సుభాష్ అయితే అందరి ముందు నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తాడు. నిజం విన్న అపర్ణాదేవి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇక ఇంట్లో జరుగుతున్న పరిస్థితులన్నీ ఇప్పుడైనా చక్కబడతాయా? ఇక సుభాష్ని జీవితంలో క్షమించరాని తప్పు చేయడం అపర్ణ అంగీకరిస్తుందా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.